హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఇంకో రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే మనము బయట మూంగ్ దాల్ తింటూ ఉంటాం కదా, అంటే పెసరపప్పు ఫ్రై చేసిన పప్పులు తింటూ ఉంటాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే నేను పచ్చిశనగపప్పుతో ట్రై చేశాను పిల్లల స్నాక్ కోసం. మనం కూడా స్నాక్ టీవీ చూస్తూ తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. ట్రై చేయండి ఈ పచ్చిశనగపప్పు స్నాక్. ఇంకా మీకు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళు చూసి ట్రై చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి, నేను పచ్చిశనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. అంటే ఒక 20 గ్రామ్స్ ఉంటాయి ఇవి. తీసుకొని ఇంకా వీటిని నేను నానబెట్టుకుంటున్నాను. ఈవినింగ్ చేస్తున్నాను స్నాక్, అందుకే మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. చూడండి, చక్కగా నానిపోయాయి. మీకు పప్పు కట్ చేస్తే కట్ అయిపోతుంది అనమాట, అంతే, అంత నానిపోయాయి. ఇంకా ఒక 5 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు ఎక్కువసేపు. మీకు టైం లేకపోతే ఇంకా నానబెట్టుకున్న వాటిని వడకట్టేసుకొని వాటర్ ఏం లేకుండా ఇలాగా ఒక క్లాత్ తీసుకొని ఆరబెట్టేసుకోండి. ఎక్కువసేపు ఆరబెట్టకండి, మళ్ళీ పొడి బారిపోతాయి. ఇంకా లైట్గా ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా పెట్టేస్తే మళ్ళీ పచ్చిశనగపప్పు మామూలుగానే ఎండిపోతాయి, క్రిస్పీగా అనిపించవు. ఇదిగోండి, ఆరిపోయాయి కదా. వీటిని నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పప్పు క్రిస్పీగా వస్తుంది, తినేటప్పుడు క్రంచీగా బాగుంటుంది. ట్రై చేయండి. ఈజీ రెసిపీనే, టేస్టీగా ఉంటుంది. పిల్లలకి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే మనం స్నాక్ చేయగలిగేలా ఉండాలి కదా. ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. అవి బాగా కలుపుతూ చక్కగా క్రిస్పీగా అయ్యేంతసేపు చూడండి. పైకి తేలుతున్నాయి అంటే మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం ఎక్కువగా శ్రమ కూడా పడనవసరం లేదు. చక్కగా నానబెట్టేసుకొని ఆరబెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సూపర్గా రెడీ అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బయటికి తీసేసుకొని ఇవి మనకి వేగాయో లేదో మీకు డౌట్గా అనిపిస్తే కొన్ని పప్పులు తీసుకొని తిని చూడండి. అవి క్రంచీగా వస్తే ఇంకా వేగిపోయినట్టే. ఒక దానిలోకి తీసేసుకొని ఒక గిన్నెలోకి మనం టేస్ట్ కోసము సాల్ట్, కారము ఈ 2 వేసుకొని టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడిగా తిన్నా, చల్లగా చల్లారిన తర్వాత తిన్నా సూపర్ హిట్గా ఉంటాయి. క్రంచీ పచ్చిశనగపప్పు స్నాక్ ఐటమ్ అయితే. ఇంకా ఉప్పు కారం వేసేసుకున్నాను. మీ స్పైస్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ వేసాను నేనైతే. చక్కగా మిక్స్ చేసేసుకొని పిల్లలకి సర్వ్ చేయండి. పిల్లలు ఏంటండి, మనం కూడా ఇష్టంగా తింటాం కదా. ఏ రెసిపీ చేసినా మనం కూడా తినకుండా ఎందుకుంటాము? పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చెప్పే విషయమే. మన ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయండి. తినిపిస్తూ తింటూ ఉండండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.